బీ న్యూస్ తెలంగాణకు స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల విలేకరుల సమావేశం. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆపరేషన్ సింధూర్ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు. మాజీ మంత్రి జోగి రమేష్ ప్రెస్ మీట్. తిరుమల లడ్డు వ్యవహారంపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల విలేకరుల సమావేశం. దాడి చేసినటువంటి రాక్షస వైనాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఒక కేంద్ర హోంశాఖ మంత్రి అయ్యుండి తన పైన ఒక విమర్శ వస్తే ఆ విమర్శను ప్రజాస్వామ్యబద్ధంగా తిప్పికొట్టాల్సింది పోయి తగుదనమ్మా అని చెప్పని అడ్డమైనటువంటి ఒక బూతులు మాట్లాడి ఒక అమ్మకు పుట్టినరా అయ్యకు పుట్టినరా అని చెప్పని కనీస ఇంగితం లేకుండా విఘ్నత లేకుండా ఇష్టం వచ్చినట్లుగా తూలనాడి సిగ్గు ఎగ్గు లేకుండా ఇవాళ బండి సంజయ్ గారు మళ్ళా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పైన దాడి చేయటాన్ని ఇది గుండా రాజ్యంగానే చూడవలసి వస్తుంది తప్ప ప్రజాస్వామిక రాజ్యంగా చూడటానికి వీల్లేదు. ఆ విజువల్స్ చూస్తే పోలీసులు తర్వాత గుండాగాళ్ళు కలిసి వచ్చిండ్రా అన్నట్టుగానే ఉంది తప్ప ఇంకొకటి లేదు. ఇంతింతలా గుదుపలు పట్టుకొని కార్ల మీద దాడి చేస్తుంటే వాళ్ళకి అలాయి బలాయి చేస్తున్నట్టుగా పోలీసులు ఉంది తప్ప వాళ్ళపైన లాఠీచార్జ్ చేసో వాళ్ళపైన ఒత్తిడి పెట్టో వాళ్ళని అక్కడి నుంచి తరిమేయాలా అన్నటువంటి ఒక కనీస ఆలోచన లేదు. కరీంనగర్ ఇస్ ఎ కార్పొరేషన్, దేర్ ఎగ్జిస్ట్ ఎ కమిషనర్, దేర్ ఇస్ అన్ ఇంటెన్స్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. ఇంత పెద్ద వ్యవస్థ ఉన్న తర్వాత ఒక రాష్ట్ర ప్రధాన ప్రతిపక్షమైనటువంటి ఒక కరీంనగర్ కార్యాలయం పైన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పైన దాడి చేస్తుంటే ఇంటెలిజెన్స్ అక్కడ ఉన్నటువంటి ఒక ఇంటెలిజెన్స్ కానీ పోలీసులు కానీ గుడ్డిగుర్రం పళ్ళు దోమినరా? రెండవది ఉన్న పోలీసులు కనీసం ఆ దాడి చేస్తున్నటువంటి ఒక వాళ్లను నియంత్రించేటువంటిది పోయి అలాయి బలాయి చేసుకున్నట్టుగా వ్యవహరించడం, పోలీసులు ఈ గుండాగాళ్ళు అంతా కూడా అమ్ముడు పోయినట్టుగా కనబడతా కుమ్మక్కైనట్టుగా కనబడతా ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒక పక్కన నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా నిర్ద్వందమైనటువంటి ఒక కాంగ్రెస్ వ్యతిరేక పోరాటం చేస్తుంటే బండి సంజయ్ గారేమో కాంగ్రెస్ను కొమ్ముగాస్తూ ఇవాళ రేవంత్ రెడ్డిని కొమ్ముగాస్తూ ఇవాళ రైతుల పక్షాన నిలబడి పోరాటం చేసినటువంటి ఒక కేటీఆర్ గారిని తూలనాడతాడు. రైతులకు అండగా నిలబడి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నటువంటి ఒక కేటీఆర్ గారి పైన అడ్డమైన మాటలు మాట్లాడొచ్చు. ఇట్లెట్లా మాట్లాడతావు అని చెప్పని ఆయనను అంటే మాత్రం ఈ రకమైనటువంటి దాడి చేయటం మాత్రం ఇది పూర్తిగా కూడా ప్రజాస్వామ్యం. దమ్ముంటే చర్చకురా, దమ్ముంటే సహేతుకమైన ఆధారాలతో చర్చకు రాగాని గుండారాజ్యం చేసి బెదిరిస్తాం అనుకుంటే మాత్రం సంజయ్ గారు మీ పప్పులు ఉరకవు అనే ఒక విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలని చెప్పని కోరుతా ఉన్నాను. మీ మాటలు సత్యగురికి మాటలా? ఇవేనా ధర్మబద్ధమైన మాటలు? భారత్ మాతాకి జై అనేటోళ్ళేనా మాట్లాడేది? ఒక అమ్మకు ఒక అయ్యకు పుట్టినా అని చెప్పని మాట్లాడేటోళ్ళు ఇష్టం వచ్చినట్టు నోరికి అద్దు అడుపు లేకుండా మాట్లాడతారు. తప్పు అని చెప్పాలంటే మళ్ళీ దాడి చేసే ప్రయత్నం చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తూ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆపరేషన్ సింధూర్ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు. ఆపరేషన్ సింధూర్ జరిగి ఈ రోజుకి ఇది ఏడాది పూర్తి సందర్భంగా మన సైనికుల్ని దేశమంతా కూడా ఈరోజు వారిని అభినందిస్తూ ఉన్నది. పహల్గామ్లో సెలవుల కోసం వచ్చినటువంటి ఒక పర్యాటకుల్ని మతము అడిగి ఊతకోత కోసినటువంటి ఒక తుపాకులతో చంపినటువంటి ఒక దృశ్యాలు మనందరం కూడా టీవీలో మనం చూడటం జరిగింది. 26 మందిని భారతీయుల్ని చంపి పాకిస్తాన్ ప్రేరితమైనటువంటి ఒక ఉగ్రవాదులు ఇక మేము చంపితే అయిపోతుంది, మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు, ఇది మోదీకు రాకముందు ఉన్నటువంటి భారతదేశం అనుకొని చాలా ప్రశాంతంగా వాళ్ళ యొక్క స్థావరాల్లో దాక్కున్న సమయంలో
దాని తర్వాత కొన్ని రోజులకే భారత ఒక సేన ఇద్దరు మహిళల ఒక పర్యవేక్షణలో ఆపరేషన్ సింధూర్ ద్వారా 22 నిమిషాల్లో ఆ ఉగ్రవాద స్థావరాలని ఉగ్రవాదుల్ని హతం చేసినటువంటి ఒక సంఘటన ఆపరేషన్ సింధూర్ ద్వారా మనం చూడటం జరిగింది. మన సైనికులు ప్రిసిషన్ అటాక్ ఎక్కడైతే అటాక్ చేయాలో అక్కడే అటాక్ చేసి ఉగ్రవాదుల్ని చంపడం జరిగింది. వాళ్ళ స్థావరాలను కూడా పేల్చేయడం జరిగింది. మన తరపు నుంచి ఒక్క ప్రాణం కూడా పోలే. గతంలో కూడా బాల్కోట్లో ఎయిర్ స్ట్రైక్ జరిగినప్పుడు కూడా ఇదే ఒక రీతిలో ఆ రోజు మనము ఏదైతే సర్జికల్ స్ట్రైక్ చేసినామో ఆ రోజు పుల్వామాకి మనము పగ తీర్చుకున్నటువంటి ఒక సందర్భం. ఈరోజు పెహల్గాంలో అమాయకుల భారతీయుల్ని చంపినటువంటి సందర్భంగా ఆపరేషన్ సింధూర్ ద్వారా మన సైనికులు ప్రజల తరపు నుంచి పగ తీసుకున్నారు. తద్వారా పాకిస్తాన్కు మన శక్తి ఏందని, ప్రపంచానికి మన శక్తి ఏందని తెలిసింది. ఈ ఆపరేషన్ సింధూర్ అవుతున్న సమయంలో అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రవర్తించినటువంటి ఒక తీరేతుందో, మాట్లాడిన తీరేతుందో దాంతో స్పష్టంగా మనకు అర్థమయ్యేది ఏంటంటే రాహుల్ గాంధీ గారు వారి నేతలందరూ కూడా పాకిస్తాన్ పక్షాన వాళ్ళు స్పోక్స్ పర్సన్గా ఆ రోజు పనిచేశారు. ఇక్కడ మాజీ మంత్రి జోగి రమేష్ ప్రెస్ మీట్. ఒక దంపుడు ఉపన్యాసాలు, మాటలు కోటలు దాడతాయి. అక్కడ తీరా చూస్తే సరుకు శూన్యం. 7 సార్లు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో చెప్పిందే చెప్పటం, అదే సాగదీసే కార్యక్రమం. 2 రోజులు మామ, తీరా చూస్తే శూన్యం, ఏముండదు. అన్నమో రామచంద్ర అంటే అన్నం పెట్టి దిక్కులేని పరిస్థితిలో మనం చూసాం. ఈరోజు దీనావస్థలో, దిక్కు తోచని పరిస్థితిలో రైతన్న పొలం గట్ల మీద కూర్చొని నా ధాన్యం కొనండి, నా ధాన్యాన్ని ప్రభుత్వం తీసుకోమని చెప్పేసి అడుగుతా ఉంటే కనీసం గోనె సంచులు ఇచ్చే పరిస్థితి లేదు. గోనె సంచులు ఇస్తే ట్రాన్స్పోర్ట్ చేసే పరిస్థితి లేదు. ట్రాన్స్పోర్ట్ చేసి తీసుకొస్తే మార్కెట్ యార్డులో 15 రోజుల పాటు రైతన్నల్ని ఇబ్బంది పెట్టి పాపం రైతులు ఆ మార్కెట్ యార్డులో టవలేసుకొని పడుకుంటున్న పరిస్థితులు దేనగాథలు. చంద్రబాబు నాయుడుని అడుగుతా ఉన్నా, నీ సొల్లు ఉపన్యాసాలు మానుకొని కలెక్టర్లందరినీ కూడా ఆ జిల్లాల్లో రైతాంగం పడుతున్న బాధల్ని, వ్యధల్ని, కష్టాలని, కన్నీళ్ళని చూడమని చెప్పి కోరుతా ఉన్నా. వాళ్ళ కష్టాలు తీర్చండి అయ్యా, వాళ్ళ బాధలు వినండి అయ్యా. చెప్పమంటే సొల్లు కబుర్లు చెప్తారు, ఉపన్యాసాలు చెప్తారు. ఎంఎస్పి ప్రైజ్ ఇవ్వండి, కల్లాల్లో ధాన్యాన్ని కొనండి, రోడ్ల మీద ఉన్న ధాన్యాన్ని కొనండి, మార్కెట్లో ఉన్న ధాన్యాన్ని తీసుకొని వెనువెంటనే డబ్బులు చెల్లించమని అడుగుతా ఉన్నాం. ఆ పరిస్థితి అన్ని గాలికి వదిలేసేశారు. ముఖ్యమంత్రి ఏమో కలెక్టర్ కాన్ఫరెన్స్, వ్యవసాయ మంత్రి ఏమో ఎక్కడున్నాడో తెలియదు, 8 మంది మంత్రులేమో సింగపూర్ పోతారు. ఇక్కడ రైతులు ఎవరు పట్టించుకుంటారు? ఇక్కడ రైతన్నాల బాధలు ఎవరుంటారు? ధాన్యం ఎవరు కొనుగోలు చేస్తారు? మొక్కజొన్న ఎవరు కొంటారు? పొగాకు ఎవరు తీసుకుంటారు? మిర్చి, పత్తి, ఈ పంటల్ని ప్రభుత్వం ఉందా? ముఖ్యమంత్రి ఉన్నాడా?
వ్యవసాయ మంత్రి ఉన్నాడా అని రైతాంగాలు అడుగుతా ఉన్నారు. తిరుమల లడ్డు తయారీలో నాణ్యతతో పాటు ఇతర వివాదాస్పద అంశాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ వ్యవహారంపై విచారణ జరిపిన ఏకసభ్య కమిటీ నివేదికను లోతుగా అధ్యయనం చేసేందుకు 3 సభ్యులతో కూడిన హై లెవెల్ కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్ గా వ్యవహరిస్తుండగా డీజీపీ, న్యాయశాఖ కార్యదర్శి సభ్యులుగా ఉన్నారు. నివేదికలోని సాంకేతిక, పరిపాలనపరమైన, న్యాయపరమైన అంశాలను సమగ్రంగా సమీక్షించి బాధ్యులపై తీసుకోవాల్సిన చర్యలపై ఈ కమిటీ మార్గదర్శకాలను రూపొందించనుంది. ఈ అత్యున్నత స్థాయి కమిటీ తన నివేదికను వారంలోగా ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశాలుందాయి. లడ్డు తయారీలో నిబంధనల ఉల్లంఘన ఎక్కడ జరిగింది, ఎందుకు గల కారణాలు విశ్లేషించి దోషులపై కఠిన చర్యలు తీసుకోవడమే ఈ కమిటీ ప్రధాన లక్ష్యం. మల్లాపూర్లోని డ్రై ఫ్రూట్స్ షాప్ లో నాసిరకం డ్రై ఫ్రూట్స్ అమ్ముతూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు అంటూ బాధితుడు భరత్ ఆవేదన వ్యక్తం చేశాడు. మల్లాపూర్ ప్రాంతానికి చెందిన భరత్ కొద్ది రోజుల క్రితం డ్రై ఫ్రూట్స్ కొనుగోలు చేయడం జరిగింది. వాటిని ఇంటికి తీసుకువెళ్లి పరిశీలించగా మొత్తం పురుగులతో ఉండడాన్ని గమనించి షాప్ యజమాని వద్దకు వెళ్లి ప్రశ్నించగా షాప్ యజమాని చేసిన తప్పును ఒప్పుకోకుండా నీకిష్టం ఉన్న చోట చెప్పుకో, వాటికి రిటర్న్ తీసుకునే ప్రసక్తి లేదు అంటూ బెదిరిస్తున్నాడని తెలిపారు. ఆ డ్రై ఫ్రూట్స్ తీసుకున్న మా పాప అనారోగ్యానికి గురైంది కాబట్టి ఇలాంటి నాసి రకం డ్రై ఫ్రూట్స్ అమ్ముతున్న షాపులపై అధికారులు చర్యలు తీసుకుని వాటిని సీజ్ చేయాలని భరత్ కోరారు. తారీఖు ఇక్కడ డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం జరిగింది. సో అలాగే గత 1 year నుంచి ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. సో లాస్ట్ మంత్ ఏమైందంటే తీసుకున్న తర్వాత వాళ్ళు ఎక్స్పైరీ డేట్ 2 months ఉందని చెప్పారు ఎవ్రీ ప్రోడక్ట్ మీద. సో ఈ 2 months బిఫోర్ 1 month తర్వాత పురుగులు రావడం కానీ, అలాగే మా ఇంట్లో హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. మా పాప కూడా బాగాలేదు. సో ఇలా ఎందుకైతే మేము వెరిఫై చేసుకుంటే తర్వాత తెలిసింది ఏంటంటే ఆ డ్రై ఫ్రూట్లో మొత్తం పురుగులు వెళ్ళి మొత్తం దానివల్ల మా హెల్త్ ఖరాబ్ అవుతుంది. సో మేము ఇక్కడికి వచ్చి యాజమాన్యం అడిగితే వాళ్ళు బెదిరియడం జరుగుతుంది, రిఫండ్ చేయమని చెప్పారు. అలాగే మేము ఫస్ట్ రిక్వెస్టింగ్ అడిగాము. ఇది సెకండ్ టైం అండి, ఆల్రెడీ ఫస్ట్ టైం కూడా అయ్యింది, ఇది సెకండ్ టైము. సో మేము రిక్వెస్టింగ్ అడిగితే మేము రిఫండ్ చేయము, మీరు ఏం చేసుకుంటే చేసుకోండి, మీరు లీగల్గా ఏమైనా ప్రొసీడింగ్ చేసుకోండి. బట్ నాకు కావాల్సింది ఏంటంటే మేము ఇప్పటివరకు కొంచెం తిన్నాము, మేము అడిగేది వాళ్ళని దీనికి ఎవరు రెస్పాన్సిబుల్ అంటే కూడా వాళ్ళకి సమాధానం ఇవ్వట్లేదు. సో దీనికి కఠినమైన చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. జిల్లాలో వరుసగా ఇంటి దొంగతనాలు, చైన్ స్నాచింగ్లు, మోటార్ సైకిళ్ల చోరీకి పాల్పడుతున్న 3 నిందితులను అరెస్ట్ చేసినట్లు కాకినాడ జిల్లా ఎస్పీ బింద్ మాధవ్ తెలిపారు. వీరి వద్ద నుంచి 50 లక్షల విలువ చేసే బంగారం, వెండి వస్తువులను మరియు నగదు, మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. వీరు కాకినాడ సిటీ, కాకినాడ రూరల్ మరియు కాకినాడ జిల్లా వ్యాప్తంగా 12 కేసులకు సంబంధించి ముద్దాయిలుగా వెల్లడించారు. వీరు చెడు వ్యసనాలకు బానిసలై ఈ దొంగతనానికి పాల్పడుతున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. అందరికీ గుడ్ మార్నింగ్. మనం లాస్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అనుకున్నాము ప్రాపర్టీ కేసెస్ కొన్ని రికవర్ అయ్యాయి, కొన్ని చైన్ స్నాచింగ్లు పెండింగ్ ఉన్నాయని. ఆ రోజు మీరు అడిగితే నేను చెప్పాను వెరీ సూన్ చైన్ స్నాచింగ్ ఆల్సో వీ విల్ డిటెక్ట్ అని. సో ఏఎస్పీ కాకినాడ అలాంగ్ విత్ హిస్ టీమ్, సిసిఎస్ కాకినాడ, వీళ్ళందరూ దే డిడ్ ఏ గుడ్ జాబ్. 2 ముద్దాయిల్ని, చైన్ స్నాచింగ్ ముద్దాయిల్ని, అట్లనే ఒక బైక్ అఫెండర్ని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళని అరెస్ట్ చేసి 7 చైన్ స్నాచింగ్లు, కాకినాడ సబ్ డివిజన్లో జరిగిన 7 చైన్ స్నాచింగ్లు డిటెక్ట్ చేయడం జరిగింది. ఆ 7 చైన్లు కూడా యాజ్ ఇట్ ఈస్ ఇంటాక్ట్ రికవర్ అయ్యాయి. అట్లనే ఒక 600 గ్రాములు వెండి, దాంతోపాటు ఒక 40,000 క్యాష్ రికవర్ చేశారు. దాంతోపాటుగా ఒక 3 బైక్స్, ఈ మధ్యన పోయినవి 3 2-wheeler బైక్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. సో దీంతో మొత్తం 12 కేసెస్ డిటెక్ట్ చేశారు ఈ ముద్దాయిలను అరెస్ట్ చేయడం ద్వారా. ఇందులో 3 ముద్దాయిలు అరెస్ట్ అయ్యారు. పల్లా సురేంద్ర కుమార్ అని, ఇతను ఇంటర్ డిస్ట్రిక్ట్ అఫెండరు, తూర్పుగోదావరి జిల్లాలో ఉంటాడు. ఇతని మీద రకరకాల ఏటీఎం అఫెన్సెస్ ఉన్నాయి. ఏటీఎం కార్డు మార్చేసి అక్కడ డబ్బులు డ్రా చేసిస్తానని తీసుకోవడం, ఇట్లాంటి అఫెన్సెస్ ఒక 65 ఏటీఎం అఫెన్సెస్ ఉన్నాయి అతని మీద. అట్లనే శ్రీనివాస్ రెడ్డి, రంగాల శ్రీనివాస్ రెడ్డి అని, ఇతను కూడా ఇంటర్ డిస్ట్రిక్ట్ అఫెండరు. ఇతని మీద మన దగ్గరే 3 టౌన్లో సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. ఇతని మీద ఒక 14 కేసులు ఉన్నాయి పాతవి. వీళ్ళిద్దరిని ఈ చైన్ స్నాచింగ్ నిమిత్తం అరెస్ట్ చేయడం జరిగింది. అట్లనే రచ్చ నాగ సతీష్ కుమార్, ఇతని మీద కూడా సర్పవరం పోలీస్ స్టేషన్లో సస్పెక్ట్ షీట్ ఉంది. ఇతను బైక్ దొంగతనాల్లో ఇతను అరెస్ట్ చేయడం జరిగింది. 3 బైక్స్ దొంగతనం చేయడంలో ఈ సతీష్ కుమార్ని అరెస్ట్ చేయడం జరిగింది. దీనిలో టోటల్గా ప్రాపర్టీ 320 గ్రామ్స్ గోల్డ్, 600 గ్రామ్స్ సిల్వర్, అట్లనే 40,000 రూపాయలు క్యాష్, దీంతో పాటుగా ఒక 3 బైక్స్, టోటల్ వర్త్ అబౌట్ 51 lakhs
రికవర్ చేయడం జరిగింది. వెరీ సూన్ ఇది విక్టిమ్స్కి అందజేస్తాం. దీనిలో ఒక ఓల్డ్ లేడీ ఎవరో నా దగ్గరకు వచ్చి కలిశారు, సార్ ఇట్లా చైన్ లాగారు, నాకు చాలా భయం వేసిందండి అని. ఆ రోజు ఆవిడకి చెప్పాను, ఖచ్చితంగా పట్టుకుంటామమ్మా, ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ టైం, ఇవాళ రేపా వారం కానీ ఖచ్చితంగా పట్టుకుంటామని చెప్పాను. సో నౌ ఐఎమ్ గ్లాడ్ దట్ అవర్ టీమ్ కుడ్ డిటెక్ట్ ద కేస్ అండ్ నాప్ ద అక్యూజ్డ్. థ్యాంక్ యూ. గత 17 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న గట్కేసర్ రైల్వే బ్రిడ్జ్ పనులను పూర్తి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగన్న గారి ప్రీతం అన్నారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల కేంద్రంలో పెండింగ్ లో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనుల కోసం ప్రభుత్వం 4,11,00,000 రూపాయల విడుదల చేయడంతో మాజీ మున్సిపల్ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ నేతృత్వంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగన్న గారి ప్రీతం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో మొదలైన రైల్వే బ్రిడ్జ్ పనులు కాంగ్రెస్ పార్టీ హయాంలోనే పూర్తవుతున్నాయని, రాష్ట్రంలో అన్ని వర్గాల అభ్యున్నతి కోసం సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. కోరిక ఈ గట్కేసర్ వంతెన ఆనాడు 2006లో మా ఆనాటి ఎమ్మెల్యే కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి గారి ద్వారా శంకుస్థాపన ఏర్పడ్డది. కాంగ్రెస్ పార్టీ ఆనాడు మొదలుపెట్టిన ఆ వంతెన ఈ 17 సంవత్సరాల పోరాటము మా గట్కేసర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మా మాజీ మున్సిపల్ చైర్మన్ గారు, మా జేఏసీ నాయకులు, మా గట్కేసర్ యువత అందరూ కలిసి చేసిన ఈ పోరాటం ఈరోజు ఫలించింది. ఈ పోరాట ఫలితానికి కారకులైన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 4,11,00,000 రూపాయలు ఈ గట్కేసర్ వంతెనకు వారు రిలీజ్ చేశారు. దానికి మరి ముఖ్యంగా పోరాడిన మా మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గారు అదేవిధంగా వజ్రేష్ యాదవ్ గారు, మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, వీరందరూ కూడా వారి పోరాటం కూడా ఉంది. గట్కేసర్ ప్రాంత ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల నిరంతరంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ కృషి చేస్తున్నారు. దానికి గాను ఈరోజు ఈ వంతెన మొదలు పెట్టబోతున్నాము కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలాభిషేక కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేశాం. తప్పకుండా ఈ గట్కేసర్ ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము, ఏదైతే మీ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలకు పూర్తిస్థాయిగా అండగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంటారని, కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ గట్కేసర్ ప్రాంతం పూర్తిగా అభివృద్ధి చెందుతుందని నమ్ముతూ రాబోయే కాలంలో కూడా ఈ 17 సంవత్సరాల పోరాటంలో మరి ఇక్కడున్న మాజీ ఎమ్మెల్యే గారు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే గారు అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇది పూర్తి కాలే. కాంగ్రెస్ పార్టీ ద్వారా ఏనాడైతే శంకుస్థాపన పడ్డదో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇది అవుతుంది కాబట్టి పూర్తి స్థాయి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం, అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని తెలియజేస్తున్నాం. మన ఎంఎంసి డివిజన్ 6లో గట్కేసర్ మున్సిపాలిటీ ముందు ఇప్పుడు ఎంఎంసి డివిజన్ 6లో మనం పాలాభిషేకం చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారికి. ఎందుకంటే మన ఫ్లైఓవర్ బ్రిడ్జ్కి మనకి ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ రిలీజ్ చేయడానికి ముఖ్య కారణం మన వజ్రేష్ అన్న గారు చాలా సహకరించారు. అలాగే సుద్దిరెడ్డి అన్న గారు కానివ్వండి, వజ్రేష్ అన్న గారు కానివ్వండి, ఇన్ఛార్జ్ మంత్రి గారు శ్రీధర్ బాబు గారి దగ్గరికి తీసుకెళ్ళి మనకి ఇలాంటి ప్రాబ్లం ఉంది అని మంత్రి గారికి చెప్పడంతో ఏ ప్రాబ్లం అయినా మేము తీర్స్తామమ్మా అని చెప్పి పోగానే ముందు ఒకసారి ఫస్ట్ వెళ్ళినప్పుడు కూడా 2 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు 4 కోట్లు చేంజ్ రిలీజ్ చేయడం జరిగింది. పూర్తిగా ఇప్పుడు వంతెన పని మొత్తం పూర్తి కంప్లీట్ చేస్తా, నాకు ఒక 5 కోట్లు ఏదైతే పెండింగ్ బిల్ ఉందో ఇప్పిస్తే, సత్యరెడ్డి గారితో మాట్లాడితే మాకు మొత్తం ఇప్పిస్తే పని చేసేస్తా అని చెప్పడం జరిగింది. దాని గురించి మేము ప్రతి క్షణం కష్టపడి తీసుకెళ్ళి ఇప్పించడం జరిగింది. ఇప్పుడు అన్నగారితో కూడా మాట్లాడి అంతా మొత్తం వంతెన పూర్తి చేసుకొని ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో దాన్ని ఓపెన్ చేసుకోవాలని కూడా మా కోరిక ఉంది. మేము ఉన్నప్పుడే దాన్ని కంప్లీట్ చేసుకోవాలనుకున్నాము. అయినప్పటికీ కొన్ని ఫండ్స్ రిలీజ్ చేయించుకున్నాము. అప్పుడు కూడా ఉన్న ప్రభుత్వంలో కూడా పని చేయించుకొని అప్పుడు కూడా పని చేయించినాం. అయినప్పటికీ కూడా మేము ఉన్నప్పుడు కాలేకపోయింది. ఇప్పుడు కూడా చేసుకుందాం అనేసి సహాయక సహకారాలు అందించిన మా జేఏసీకి, అలాగే మా యువతకు,
ప్రతి ఒక్కరికి ఇక్కడ గట్కేసర్ ప్రజలందరికీ కూడా నా శిరస్సు వచ్చి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇప్పటికీ కూడా వాళ్ళు ఏ ప్రాబ్లమ్స్ పడుతున్నా కూడా మనం చేస్తారనే కోరిక మా మీద పెట్టుకురు, ఆశయం మా మీద పెట్టుకుని నెరవేరుస్తామని కూడా మేము చెప్తున్నాము. అలాగే ఎవరైతే బాధితులురో అక్కడ రోడ్డు బాధితులు కానీ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పోయిన వాళ్ళకి కానివ్వండి, వాళ్ళందరికీ కూడా మళ్ళీ మేము మా ప్రభుత్వం నుంచి ఏం కావాలో కూడా చేయిస్తాము. అలాగే వాళ్ళకు కూడా ఇప్పుడు ఫండ్స్ రావడానికి కూడా మేము ట్రై చేస్తున్నాము, అవి కూడా ఇప్పిస్తా అని కూడా చెప్తున్నాను. ఇక్కడ నుంచి ఎల్లవేళలా మీ సహాయ సహకారాలు అందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల విలేకరుల సమావేశం. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆపరేషన్ సింధూర్ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు. మాజీ మంత్రి జోగి రమేష్ ప్రెస్ మీట్. తిరుమల లడ్డు వ్యవహారంపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం. ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.